ఆంధ్రప్రదేశ్లో జూనియర్ డాక్టర్ల ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం నుంచి ఆశించిన స్పందన రాలేదని జూడాల ఏపీ అధ్యక్షుడు డాక్టర్ ఈశ్వర్ తెలిపారు. ప్రస్తుత జీవన ప్రమాణాలకు అనుగుణంగా స్టైఫండ్ 30% పెంచాల్సిందని డిమాండ్ చేశారు. మరోవైపు ఎంఎస్సీ పీహెచ్డీల అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాల్లో అవకతవకలు జరిగాయని డాక్టర్ లక్ష్మీకాంత్ ఆరోపించారు. 30% స్టైఫండ్ పెంపునకు అవకాశం లేకపోతే కనీసం 20% పెంచాలని కోరినట్లు తెలిపారు. నా పేరు డాక్టర్ ఈశ్వర్ శంకర్, ఏపీ జూనియర్ డాక్టర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడండి, డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ సర్జరీ జీహెచ్ గుంటూరు. ఈరోజు ఈ మీడియా సమావేశమైన ముఖ్యమైన విషయము, గత 8 నెలల నుంచి ఏదైతే మా ముఖ్యమైన 3 డిమాండ్స్ ఎంఎస్సీ పీహెచ్డీ అలాగే 63 to 65 ఏజ్ ఇంక్రిమెంట్ గురించి స్టైఫండ్ 30% పెంచాలని మా ముఖ్యమైన 3 డిమాండ్స్ గత 8 నెలల నుంచి ఏదైతే మా రిప్రజెంటేషన్స్ డిఎంఈ గారికి, హెల్త్ సెక్రటరీ గారికి, హెల్త్ మినిస్టర్ గారికి అందజేయడం జరిగిందండి. అలాగే ఈ 8 నెలల నుంచి కంటిన్యూస్గా మా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఎక్కడ కూడా గవర్నమెంట్ నుంచి మేము అనుకున్న రెస్పాన్స్ ఎక్కడ రాలేదు. ఏదైతే గత జూలై 21వ తారీఖు మా ముఖ్యమైన డిమాండ్స్ మళ్ళీ గవర్నమెంట్ ముందు పెట్టడం జరిగింది. ఈ ముఖ్యమైన డిమాండ్స్ కానీ నెరవేర్చకపోతే ఆగస్టు 4వ తారీఖు నుంచి స్ట్రైక్ చేస్తాము రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే గవర్నమెంట్ నుంచి కానీ హయ్యర్ అఫీషియల్స్ నుంచి కానీ మాకు కొంత సమయం కావాలని కోరారు. అదే విధంగా వాళ్ళతో రెస్పెక్ట్తో ఒక వారం మా స్ట్రైక్ పోస్ట్పోన్ చేయడం జరిగింది. అయినా ఈ వారంలో కూడా ఎక్కడా కూడా మాతో గవర్నమెంట్ చర్చలకు కానీ నెగోషియేషన్స్ కానీ రాలేదండి. ఏదైతే ఆగస్టు 10వ తారీఖు మేము స్ట్రైక్ దశల వారీగా చేస్తామని గవర్నమెంట్ హెచ్చరించడం జరిగింది. అలాగే ఆగస్టు 10వ తారీఖు, ఆగస్టు 11వ తారీఖు 2 రోజులు గవర్నమెంట్ మనల్ని చర్చలకు పిలిచారు. ఎక్కడా కూడా మా డిమాండ్స్ ఒప్పుకున్నట్టు గవర్నమెంట్ ఎక్కడ మాకు చెప్పలేదు, నెగోషియేషన్స్కి రాలేదండి. ఏదైతే మా సమ్మె ఆగస్టు 10వ తారీఖు స్టార్ట్ అయింది, ఫేజ్ 0 ఏదైతే నల్ల బ్యాడ్జీలు ధరించి మేమందరం మా డ్యూటీకి వెళ్ళాము. ఆగస్టు 11వ తారీఖు ఫేజ్ 1 9వ తారీఖు 9 నుంచి 1 వరకు ఓపీస్ మాత్రమే బాయ్కాట్ చేశాము. ఫేజ్ 2 బుధవారం అలాగే రిలే హంగర్ స్ట్రైక్ ప్రారంభించడం జరిగింది. 9 నుంచి 4 వరకు ఏదైతే మేము ఓపీ ఐపీ సెలెక్టివ్స్ గత 2 రోజుల నుంచి సోమవారం నుంచి ఏదైతే ఎమర్జెన్సీస్ బాయ్కాట్ చేయడం జరిగింది. ఈ ఎమర్జెన్సీస్ బాయ్కాట్ అనేది దశల వారీగా జరిగింది తప్పితే ఒకేసారి ఎక్కడా కూడా మీ ఎమర్జెన్సీ ఆపుతామని కానీ ఎమర్జెన్సీకి అటెండ్ అవ్వడం కానీ ఎక్కడా చెప్పలేదు. ఎప్పుడైతే గవర్నమెంట్ అఫీషియల్స్కి ఫస్ట్ నుంచి మేము దశల వారీగా మాత్రమే స్ట్రైక్ చేస్తామని చెప్పాము, అలాగే దశల వారీగా మాత్రమే జరుగుతూ వచ్చింది. ఇప్పటి వరకు కూడా గత 4 రోజుల నుంచి మేము ఎమర్జెన్సీ బాయ్కాట్ జరిగింది. ఎక్కడ ఈ 9 రోజుల్లో కానీ 12 రోజుల్లో కానీ ఎక్కడా కూడా మమ్మల్ని గవర్నమెంట్ నెగోషియేషన్స్ కానీ చర్చలకు కానీ పిలవలేదు. మేము ఎప్పటికీ గవర్నమెంట్తో నెగోషియేషన్స్కి రెడీగా ఉన్నా కానీ మమ్మల్ని పిలవటం జరగలేదు. ఏదైతే ఫస్ట్ నుంచి మేము అనుకున్న స్టైఫండ్ 30% పెంచాలి, ఎందుకు అంటే ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ రేట్స్కి, కాస్ట్ ఆఫ్ లివింగ్కి మేము చేరుకోవాలంటే 30% స్టైఫండ్ పెంచాలని గవర్నమెంట్ ముందు పెట్టడం జరిగింది. మొదటి నుంచి గవర్నమెంట్ 3 నుంచి 5% మాత్రమే పెంచుతా అన్నారు. ఈ 12 రోజుల్లో జరిగిన సమ్మెలో కూడా ఎక్కడ మేము అనుకున్న డిమాండ్స్ కానీ మేము చెప్పిన మిగతా 2 డిమాండ్స్ ఎంఎస్సీ పీహెచ్డీ ఏజ్ ఇంక్రిమెంట్లు కానీ ఎక్కడా కూడా నెరవేర్చలేదు. ఈ ఏపీ జూడా ప్యానల్ అయిన ముఖ్య ఇంటెన్సివ్, పోస్ట్ గ్రాడ్యుయేట్, సూపర్ స్పెషాలిటీ, సీనియర్ రెసిడెంట్స్ ఉన్నారండి. ఈ సీనియర్ రెసిడెంట్స్ గురించి కూడా ఎక్కడా కూడా ఇప్పటివరకు రిలీజ్ చేసిన లెటర్లో సీనియర్ రెసిడెంట్స్ ఇంక్లూడ్ చేయలేదు. మా మొదటి లెటర్ నుంచి నిన్న వరకు ఇచ్చిన చివరి లెటర్ వరకు, ఫస్ట్ లెటర్స్ నుంచి లాస్ట్ లెటర్ ఫస్ట్ నుంచి కూడా మేము సీనియర్ రెసిడెంట్స్ని ఇంక్లూడ్ చేసుకుంటానే ఇచ్చాము. కానీ ఎక్కడా కూడా సీనియర్ రెసిడెంట్స్ ఇంక్లూడ్ చేయట్లేదు. సీనియర్ రెసిడెంట్స్ అనే వాళ్ళు కూడా ఈ జూడా కిందకే వస్తారు. ఇప్పుడైతే మా ముఖ్యమైన డిమాండ్స్ ఇవన్నీ కూడా ఇంటెన్సివ్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, సూపర్ స్పెషాలిటీ, సీనియర్ రెసిడెంట్స్ సంబంధించినవండి. మా ముఖ్యమైన 3 డిమాండ్స్ ఎంఎస్సీ పీహెచ్డీ ఏజ్ ఇంక్రిమెంట్, స్టైఫండ్ 30% గురించి అండి. ఇది ఏదైతే మొదటి డిమాండ్ ఉందో ఎంఎస్సీ పీహెచ్డీ గురించి, ఎంఎస్సీ పిహెచ్డి గురించి దీని గురించి పూర్తిగా మాట్లాడాలండి. ఎందుకంటే మేము ఒకసారి నీట్ యూజీ రాసిన తర్వాత ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో మాకుండే సబ్జెక్ట్స్ని ప్రీ అండ్ పారాక్లినికల్ సబ్జెక్ట్స్ అంటామండి. దాంట్లో కోర్గా ఉండే 5 సబ్జెక్టులు అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, మైక్రోబయాలజీ ఏవైతే ఉన్నాయో వీటిలో ఈ బ్రాంచెస్లోకి ఎంఎస్సీ పిహెచ్డి వాళ్ళని తీసుకోవాల్సి వచ్చిందండి. ఎందుకంటే ఒకానొక టైంలో ఎండి గ్రాడ్యుయేట్స్ ఈ 5 బ్రాంచ్లలో తక్కువ ఉండడం వల్ల అండ్ మనకున్న ఎంబీబీఎస్ సీట్లు పోకుండా ఉండాలి అనే ఉద్దేశంతో అక్కడ ఎంఎస్సీ పిహెచ్డి వాళ్ళను కూడా బోధకులుగా తీసుకోవడం జరిగింది. కాకపోతే ఇప్పుడున్న సినారియోలో కావాల్సినంత మంది పూల్ ఆఫ్ ఎండి గ్రాడ్యుయేట్స్ ఉన్నా సరే ఎంఎస్సీ పిహెచ్డి వాళ్ళని ఇంకా రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. దాంట్లో మాకు ప్రధానంగా 4 కాంపనెంట్స్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నానండి. ఫస్ట్ థింగ్ అనేది ఎలిజిబిలిటీ అండి. ఎప్పుడైనా సరే మీరు ఎంఎస్సీ, ఇప్పుడు స్టేట్ రెవెన్యూ 48,000 crores వెళ్ళింది ఈ 2 సంవత్సరాల్లో. వెళ్ళినా కూడా మా స్టైఫండ్స్ని ఫైనాన్షియల్ డెఫిషియట్ కారణం చూపించి మాకు పెంచం అని చెప్పడం ఎంతవరకు న్యాయం కాదు. మన పక్క రాష్ట్రమైన తెలంగాణలో కూడా మనకంటే 10 నుంచి 15% ఎక్కువ వేతనాలు తీసుకుంటున్నారు. 2027లో కూడా వేతనాలు అనేవి పెరిగితే అప్పుడు ఖచ్చితంగా మనకంటే 30% ఎక్కువ వేతనాలు తీసుకునే అవకాశం ఉంది. సో మేమందరం రిసిషన్లోకి వెళ్ళకపోకుండా
మా జూనియర్ డాక్టర్స్ ఇంకా బెటర్గా పబ్లిక్ సర్వీస్ చేయడానికి మేము ఈ వారం అంతా పబ్లిక్ సర్వీస్ చేయలేకపోయామనే గిల్ట్తో మేమందరం బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరిగింది. దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా 1000 మందికి పైగా బ్లడ్ డొనేషన్ చేశారు. అదంతా కూడా పబ్లిక్ సర్వీస్ కోసమే చేస్తున్నాం. దయచేసి ఇప్పటికైనా గవర్నమెంట్ మా బాధలు అర్థం చేసుకొని మాకు చర్చలకి మమ్మల్ని పిలిచి మాకు సంతృప్తికరమైన రిజల్ట్ ఇస్తుందని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు డాక్టర్ రవితేజ నాయక్, సెకండ్ ఇయర్ పీజీ, రేడియేషన్ ఆంకాలజీ విభాగము, ఏపీ జూడాలో జనరల్ సెక్రటరీని. మొన్న ప్రెస్ నోట్లో హెల్త్ సెక్రటరీ నుంచి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. దాంట్లో క్లియర్ కట్గా వాళ్ళు చెప్పింది ఏంటంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ వేతనము 68,900 ఉందని చెప్పేసి చెప్పారు. 68,900. ఇఫ్ ఇన్ కేస్ ఏపీ జూడా వాళ్ళకి, జూనియర్ డాక్టర్స్ వాళ్ళకి వేతన పెంచి తగిన పర్సంటేజ్ స్టైఫండ్ రివిజన్ కింద 30% చేస్తే అసిస్టెంట్ ప్రొఫెసర్ల శాలరీ కంటే ఎక్కువ వెళ్ళిపోతుంది వీళ్ళకని చెప్తున్నారు. ఏ అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా 68,900 అనేది వాళ్ళకి శాలరీ రావట్లేదు. 92,000 వస్తుంది. సీనియర్ రెసిడెంట్స్కి కరెంట్ జీవోల ప్రకారం 80,500 వస్తుంది. సీనియర్ రెసిడెంట్ శాలరీ 80,500 వస్తుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ 68,000 వస్తుందా? ఎక్కడికన్నా అసిస్టెంట్ ప్రొఫెసర్ తక్కువ వచ్చి సీనియర్ రెసిడెంట్ ఎక్కువ వస్తుందా? గవర్నమెంట్ ఎట్లా చెప్తుంది? ప్రెస్ నోట్ పబ్లిక్ డొమైన్లో సీనియర్ రెసిడెంట్ తక్కువ వస్తుంది, సీనియర్ అసిస్టెంట్లకు ఎక్కువ వస్తుంది, అసిస్టెంట్ ప్రొఫెసర్ తక్కువ వస్తుందని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ శాలరీస్ ఎలా ఉంటాయంటే గవర్నమెంట్ సర్వీస్లోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు ప్రొబేషన్ పీరియడ్ అని ఉంటుంది. 2 సంవత్సరాలు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. దాని తర్వాత రెగ్యులరైజ్ అవుతుంది. ఈ ప్రొబేషన్ పీరియడ్లో 68,900తో పాటు కన్సాలిడేటెడ్ పేస్ అని ఇస్తుంది గవర్నమెంట్. ఆ కన్సాలిడేటెడ్ పేస్ వచ్చేసి 92,000 నుంచి 93,000 ఉంటుంది. అది 2 years ఉంటుంది. వన్స్ ఆ ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ బేసిక్ పేతో పాటు 48% ఆఫ్ అలవెన్సెస్ ఉంటాయి. దానికి నాన్ ప్రాక్టీసింగ్ అలవెన్సెస్, హౌస్ రెంటల్ అలవెన్సెస్, ట్రావెల్ అలవెన్సెస్, ఫుడ్ అలవెన్సెస్ ఇవన్నీ కూడా 48% ఉంటుంది. ఇవన్నీ కలిపితే 1,10,000 పైకే పోతుంది. కానీ మొన్న ప్రెస్ నోట్లో క్లియర్ కట్గా 68,000 అని చెప్పడం అనేది చాలా బాధాకరమైన విషయం. రెండోది ఏంటి అంటే మేము అడిగేది 30% అనేది మేము ఏదో ఊరికే గాల్లో లెక్కలేసి చెప్పలేదు. మేము కరెంట్ ఉన్న ఇన్ఫ్లేషన్ రేట్స్, కరెంట్ ఉన్న ఎక్స్పెన్సెస్ ని బట్టించి ఇప్పుడున్న ఖర్చు రీత్యా పట్టించి 30% అనేది మేము గవర్నమెంట్ ముందర ప్రపోజ్ పెట్టడం జరిగింది. కానీ 30% గవర్నమెంట్ కూడా స్టేట్ బడ్జెట్ లేదు అంటే మేము 20% అన్న ఇవ్వండి, చర్చలకు పిలవండి. ఇప్పుడు దాకా మాకు ఓన్లీ హెల్త్ సెక్రటరీ డిఎంఈతో మాత్రమే చర్చలు జరిగాయి. గవర్నమెంట్ ఏ అఫీషియల్స్ కూడా మమ్మల్ని క్యాబినెట్ మినిస్టర్, ఫైనాన్షియల్ మినిస్టర్, హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఎవరు కూడా మమ్మల్ని పిలవలేదు. వాళ్ళందరూ పిలిచి దీన్ని తొందరగా సాల్వ్ చేస్తానని అనుకుంటా ఉన్నాము. అండ్ మేము అడిగేది కూడా యాజ్ పర్ జీవోస్ అండి. మేము ఏదో 20% ఇవ్వండి, 25% ఇవ్వండి మేము చెప్పలేదు. జీవో గవర్నమెంట్స్ జీవో నంబర్ 287 2009లో ఇచ్చారు. ఈ జీవో ప్రకారము 15% అని చెప్పేసి 6 సంవత్సరాలు ఇచ్చారు. ఇదే జీవో. దాని తర్వాత 2020లో జీవో నంబర్ 362 ఈ జీవోలో కూడా ఇచ్చారు సేమ్. దాని తర్వాత 2022లో జీవో నంబర్ 827 ఇది కోవిడ్లో ఇచ్చారు. ఈ జీవోలో కోవిడ్ అలాంటి క్రైసిస్లో ఉన్నప్పుడే జీవో హైక్ చేశారు, మన స్టైఫండ్ అనేది హైక్ చేశారు. నెక్స్ట్ కరెంట్ గవర్నమెంట్, ఇప్పుడున్న గవర్నమెంట్ 2024లో ఆగస్టు 9వ తారీఖు 15% పెంచింది. మేము జీవోల ప్రకారం అన్న ఇవ్వండి కనీసం అని అడుగుతున్నాం. కానీ గవర్నమెంట్ కనీసం ఓన్లీ 3% మాత్రమే ఇస్తామనడం చాలా బాధాకరమైన విషయము. ఈ ఇష్యూని ఎంత తొందరగా చర్చలు జరిపి మాకు తొందరగా రిజల్యూషన్ తీసుకొస్తారని మేము కోరుకుంటా ఉన్నాం. వన్ అయిపోయిన తర్వాత క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాం. చెప్తాను. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కమల్. నేను పీడియాట్రిక్స్లో విభాగంలో జూనియర్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. అయితే ప్రభుత్వం ఎప్పుడైనా సరే స్టైఫండ్ని హైక్ చేయాలన్నా, శాలరీని హైక్ చేయాలన్నా కూడా ఒక ఫార్ములాని ఫిక్స్ చేస్తూ ఉంటారు. ఆ ఫార్ములా ఫిక్స్ చేయాలంటే కనుక దానికి చాలా ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసి ఆ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అది 3%, 4%, 5%, 6% అని చెప్పడానికి చాలా ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా చూసేది ఏంటంటే ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి అంటాం. ఇంకొకటి ఏంటంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అని చెప్పేసి అంటాం. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటంటే కింద సంవత్సరం నాకు వచ్చేసి స్టైఫండ్ 30,000 అనుకుందాం. ఈ సంవత్సరం కూడా 30,000 వస్తుంది. కానీ కింద సంవత్సరం ఉన్న ధరల సరుకుల రేట్లు వేరు, పెట్రోల్ ధరలు వేరు, ఇప్పుడు వచ్చే పెట్రోల్ ధరలు వేరు. అంటే కింద సంవత్సరం నాకు నెలకి సరిపడే పెట్రోల్ నేను 5,000కే కొనగలిగితే ఇప్పుడు నేను నెలకు సరిపడే పెట్రోల్ 10,000 ఖర్చు పెడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఇది రాష్ట్రాల వారీగా ఏ రాష్ట్రంలో ఎంత ఇన్ఫ్లేషన్ ఉంది అనేది ఒక పట్టిక అనమాట. దానిలో మీరు చూసినట్లయితే కనుక రాష్ట్రంలో 4.05%, మన ఆంధ్ర రాష్ట్రంలో 4.05%గా ఉన్నది. మిగతా రాష్ట్రాల్లో చూసినట్లయితే కనుక అది 2%, 3% అలాగే ఉన్నది. అంటే లెస్ దెన్ 4% ఉన్నది. అంటే మీరు చూసినట్లయితే ఎక్కడైతే ఇన్ఫ్లేషన్ తక్కువగా ఉందో ఆ రాష్ట్రాల్లో స్టైఫండ్ ఎక్కువగా ఉంది. కానీ మన రాష్ట్రంలో ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంది, కానీ ఇచ్చే స్టైఫండ్ మాత్రం చాలా తక్కువగా ఉంది.
కానీ ఈ స్టైఫండ్ హైక్ అనేది మేము చేయడానికి మాకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనేది చాలా ఇబ్బందిగా ఉంది, దానివల్ల మేము హైక్ చేయలేము అన్నట్టుగా ప్రభుత్వం తరపు నుంచి ఒక వాదన అయితే ఉంది. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. మనం ఏది మాట్లాడుకున్నా స్టాటిస్టికల్గానే మాట్లాడుకుందాం. ఇది చూసినట్లయితే కనుక 2024 సంవత్సరానికి 2026 సంవత్సరానికి మధ్య కంపారిజన్ అనమాట. దానిలో చూసినట్లయితే కనుక గ్రాస్ జీడిపి ఏదైతే ఉందో రాష్ట్రానికి అది 2024లో 15,91,226 కోట్లుగా ఉంటే అది 2026 సంవత్సరానికి మాత్రం 19,75,073 కోట్లు. అంటే ఓవరాల్గా చూసినట్లయితే ప్లస్ 24.1%. అంటే అవునండి. సో అదే ప్రకారం గవర్నమెంట్ ఇస్తానని ఇప్పుడు మీకు 3% ఇస్తాను. అసిస్టెంట్ రెండో సార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ కి 80,000 శాలరీ అలౌంట్ వస్తుంది. కటింగ్స్ 80,000 కాదండి. సరే 92,000 అవునండి. 92,000. అవునండి. ఇప్పుడు మీకు ఏదే పీజీ థర్డ్ ఇయర్ అవునండి. 69,000 వస్తుంది. అవును. మీరు అడిగే 30% అయితే ఆల్మోస్ట్ వాళ్ళ చెప్తానండి, అది కూడా దాని గురించి చెప్తాను. ప్రజెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రొబేషన్ లో ఉన్న శాలరీ వచ్చేసి కన్సాలిడేటెడ్ పే అంటారండి. ఆ కన్సాలిడేటెడ్ పే వచ్చేసి 92 నుంచి 93,000 వస్తుందండి. మీరు ఎక్కడికైనా చెక్ చేసుకోవచ్చు, రికార్డ్స్ చెక్ చేసుకోవచ్చు. 92,000 నుంచి 93,000 ప్రొబేషన్ పీరియడ్ లో వస్తుంది. వన్స్ 2 years ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బేసిక్ పే మీద 50% అలవెన్సెస్ వస్తాయండి. 69,000 అనేది బేసిక్ పే, దాని మీద 50% అలవెన్సెస్ వస్తాయి. రెండు కలిపితే 1,05,000 దాటిపోతుందండి. అండ్ మేము ప్రపోజ్ చేసిన 30% గవర్నమెంట్ ఇస్తేగిన వాళ్ళ శాలరీకి 80% దాటదండి. 30% చేసినా కూడా మేము 78,000కే పోతామండి. ప్రజెంట్ ఫస్ట్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ శాలరీ మా స్టైఫండ్ వచ్చేసి గౌరవ వేతనం వచ్చేసి 60,823 రూపాయలు. దానికి 30% చేసినా కూడా మేము 78,000కే వస్తాం. వెళ్ళరండి, ఎవరు వెళ్ళండి. ఒక్క పిఆర్సీ వస్తే 1,50,000కి వెళ్తారండి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఒక్క పిఆర్సీ వస్తే 1,50,000కి వెళ్తారండి. 2018 నుంచి వాళ్ళు ఇంకా అవును. 21లో PRC రెండోది గవర్నమెంట్ డాక్టర్స్ వాళ్ళ చేతిలో పర్మనెంట్ జాబ్ ఫర్ లైఫ్ టైం ఉంటుందండి. మేము టెంపరీ జాబ్ హోల్డర్స్ ఫర్ సమ్ పీరియడ్ అండి. రెసిడెంట్స్ అనే వాళ్ళు, జూనియర్ డాక్టర్స్ అనే వాళ్ళు ఒక హెల్త్ కేర్ సెక్టర్ కి బ్యాక్ బోన్ పిల్లర్స్, ఫ్రంట్ లైన్ పిల్లర్స్ అండ్ బ్యాక్ బోన్. మేము జస్ట్ మాకు టెంపరీ శాలరీ, టెంపరీ స్టైఫండ్ ఫర్ 2 years 3 years మాత్రమే ఉంటుందండి. వాళ్ళలాగా పర్మనెంట్ జాబ్ లేదు. మేము ఇంకా గవర్నమెంట్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అని కోరుకుంటున్నామండి. మా తదుపరి కార్యాచరణ మేము మళ్ళీ ప్రెస్ నోట్ ద్వారా మీ అందరికీ అందజేస్తాము. అంటే రేపటి నుంచి యథావిధిగా విధులకు హాజరవుతారా? మా డిమాండ్స్ నెరవేరే వరకు ఈ సమ్మె జరుగుతుంది. అంటే ఎమర్జెన్సీ ఫేజ్ 3లో ఉన్నాం. ప్రజెంట్ 12వ రోజులో ఉన్నామండి. ఇది 12వ రోజు. ఇప్పుడు మాకు రెజల్యూషన్ రాకపోతే ఇది కంటిన్యూ అవుతుందండి. మీడియాకి థ్యాంక్ యూ. ఇక్కడ మందికి ఎటువంటి మెరిట్ లిస్ట్ లేదు. డైరెక్ట్ గా సెలక్షన్ లిస్ట్ ఇచ్చి మాత్రమే వాళ్ళని నియమించుకున్నారు. ఇంకోటి ఏంటంటే మీరు చూసారంటే అండి, ఈ సెలక్షన్ లిస్ట్ ఏదైతే చూసారో దీంట్లో మీకు 3 మాత్రమే కనిపిస్తాయండి. వాళ్ళ సీరియల్ నంబరు, వాళ్ళ ఎన్రోల్మెంట్ ఐడి, దాంతోపాటు వాళ్ళ పేర్లు. కానీ ఇలా ఉండదండి మెరిట్ లిస్ట్ అంటే. ఇలా ఉండదండి మెరిట్ లిస్ట్ కానీ సెలక్షన్ లిస్ట్ కానీ ఇలా ఉండదండి. దాంట్లో కంప్లీట్గా వాళ్ళ క్యాస్ట్, వాళ్ళ లోకలా నాన్ లోకలా, వాళ్ళ పుట్టు పూర్వతరాలు ఖచ్చితంగా పూర్తిగా ఉంటాయండి మెరిట్ లిస్ట్ ఆర్ సెలక్షన్ లిస్ట్లో. కానీ 2026లో ఇచ్చిన సెలక్షన్ లిస్ట్ ఏదైతే ఉందో ఇందులో అట్లాంటివి ఏవీ లేవు. మా నాలుగోది ఏంటంటే మైక్రోబయాలజీ కానీ బయోకెమిస్ట్రీలో కానీ సైనింగ్ అథారిటీ ఉంటుందండి. అంటే ఒకసారి మీరు మీ బ్లడ్ రిపోర్ట్స్ ఏదైనా షుగర్ కానీ లేకపోతే కొలెస్ట్రాల్ కానీ వన్స్ మీరు టెస్ట్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక అధికారి సైన్ చేయాలండి. ఆ సైనింగ్ అథారిటీ ఎండి వాళ్ళకు ఉంటుందండి. పిహెచ్డి వాళ్ళకి కావాలి అంటే వాళ్ళు పిహెచ్డి తర్వాత 3 years ఒక క్లినికల్ ల్యాబ్లో వర్క్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళకి సైనింగ్ అథారిటీ వస్తుంది. ఆ సైనింగ్ అథారిటీ వచ్చిన తర్వాత కూడా వాళ్ళ కింద ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ మెడికల్ పర్పసెస్ ఓన్లీ, నాట్ ఫర్ డయాగ్నోస్టిక్ పర్పసెస్. అంటే దాన్ని చూసి క్లినిషియన్ డయాగ్నోసింగ్లో దాన్ని యూజ్ చేయకూడదు అనేసి ఉందండి. కాకపోతే ఇప్పుడున్న ఏపీలో చాలా మందికి ఆ పిహెచ్డి తర్వాత 3 years అనేది ఏదైతే ఉందో అది మైక్రోబయాలజీలో కానీ దాంతోపాటు
బయోకెమిస్ట్రీలో కానీ ఖచ్చితంగా లేదండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న శాతం ప్రకారం ఎన్ఎంసి సర్టెన్ లిమిట్ అనేది ఇచ్చిందండి, సర్టెన్ పర్సెంటేజ్ లిమిట్ అనేది ఇచ్చిందండి. ఆ సర్టెన్ పర్సెంటేజ్ లిమిట్లో ఇప్పుడు ప్రీ అండ్ పారా క్లినికల్ టోటల్ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ సర్వీసెస్లో 26% ఉన్నారండి. ఈ 26% ఎంఎస్సి పిహెచ్డీలు. సపోజ్ మొన్న కరోనా వచ్చిందండి, కరోనా వచ్చినప్పుడు అసిస్టెంట్ అనాటమీ నుంచి అనస్థీషియా వరకు ప్రతి అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి ప్రొఫెసర్ వరకు వాళ్ళ డ్యూటీస్ చేశారండి, కరోనా డ్యూటీస్ చేశారు. కానీ ఎంఎస్సి పిహెచ్డి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్చువల్లీ పేషెంట్ని ట్రైన్ చేయడానికి వాళ్ళు పేషెంట్ని ట్రైన్ చేసే దాంట్లో వాళ్ళు ట్రైన్ అవ్వలేదు కాబట్టి వాళ్ళు ఎటువంటి విధులకు హాజరు అవ్వకుండా అదే పే తీసుకుంటున్నారండి. సో దీనివల్ల రెవెన్యూ లాస్, ఫైనాన్షియల్ లాస్, దాంతోపాటు పేషెంట్ కేర్కి కూడా ఇబ్బంది అవుతుందండి. అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎండి క్యాండిడేట్స్ అండ్ అక్కడ డ్యూటీస్ చేస్తున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన అడిషనల్ బర్డెన్ పడుతుందండి. అదే మీరు ఆ 26% మందిని ఎండి గ్రాడ్యుయేట్స్ ఆర్ ఎంఎస్ గ్రాడ్యుయేట్స్ని మీరు తీసుకొని ఉంటే అది మిగతా ఎండి గ్రాడ్యుయేట్స్ పైన బర్డెన్ తగ్గి పేషెంట్ కేర్ అనేది ఇంక్రీజ్ అయి ఉంటుందండి. ఇది మా ఎంఎస్సి పిహెచ్డీలు ఏదైతే ఉన్నారో ఈ రిక్రూట్మెంట్లో చాలా అవకతవకలు ఉన్నాయి. ఈ అవకతవకల్ని ఎంఎస్సి పిహెచ్డి గ్రాడ్యుయేట్స్ అనే వాళ్ళు వాడుకొని గవర్నమెంట్కి విల్ఫుల్గా లై చేస్తూ వాళ్ళు నియామకాలు ఏదైతే తెచ్చుకున్నారో దాని గురించి ఆల్రెడీ కోర్టులో మేము ఫైట్ చేస్తున్నాము. కాకపోతే ఇంకా మీదట మా విన్నపం ఏంటంటే ఆ ఎంఎస్సి పిహెచ్డి గ్రాడ్యుయేట్స్ ఎప్పుడు అంటే ఎండి గ్రాడ్యుయేట్స్ లేకపోతే మాత్రమే ఎంఎస్సి పిహెచ్డి గ్రాడ్యుయేట్స్ని మీరు తీసుకోవాలండి. ఆ ఎంఎస్సి పిహెచ్డి గ్రాడ్యుయేట్స్ని మీరు తీసుకుంటున్నప్పుడు క్లియర్ అండ్ ట్రాన్స్పరెంట్గా అంటే వాళ్ళు ఎక్కడ చదివారు, ఏంటి, వాళ్ళ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్స్ ఏంటి, అండ్ మీరు పిహెచ్డి అండ్ ఎండిని ఒకేలాగా మెరిట్ లిస్ట్ కానీ ఇట్లాంటివి ఏమన్నా చేస్తున్నప్పుడు ఎలా ఈక్వేట్ చేస్తున్నారు, ఇలాంటి రూల్స్ అన్ని కరెక్ట్గా ఫార్ములేట్ చేసి ఒక కంప్లీట్ కొత్త అమెండ్మెంట్ జీవో రిలీజ్ చేయాలని మేము కోరుకుంటున్నామండి. నా పేరు డాక్టర్ ఏ లక్ష్మీకాంత్, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోకెమిస్ట్రీ, జిఎంసి కడప అండి. అండ్ నేను స్టేట్ ఏపీ జూడా ప్యానెల్లో యాంటీ హెరాస్మెంట్ వింగ్ మెంబర్ నండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ షేక్ లుక్మన్ అలీ, ఫారెన్సిక్ మెడిసిన్ సెకండ్ ఇయర్ అండ్ ఏపీ జూడాలో జనరల్ సెక్రటరీని. మా రెండవ డిమాండ్ ఏంటి అంటే ఏజ్ రిటైర్మెంట్ ఇష్యూ అండి. 62, 63 నుంచి 65 పెంచాలని ఒక పబ్లిక్ డొమైన్లో రిలీజ్ చేశారు, చేయాలనుకున్నారు దీన్ని. సో దీనివల్ల మన ప్రాబ్లం ఏంటి అంటే కొత్త వాళ్ళు పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు పీజీస్కి జాబ్స్ త్వరగా రావు అండి. ఎలా అంటే దీనికి ఒక చైన్ ఉండిద్ది. ఇప్పుడు పాత వాళ్ళు ప్రొఫెసర్స్ రిటైర్ అయిపోతే అసోసియేట్ వాళ్ళు ప్రొఫెసర్ అవుతారు, అసిస్టెంట్ వాళ్ళు అసోసియేట్ అవుతారు. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి అసిస్టెంట్ జాబ్స్ అనేవి వ్యాకెంటీ ఉంటాయి. సో వీళ్ళు వెళ్ళకపోతే మాకు జాబ్స్ రావు, కొత్త వాళ్ళకి జాబ్స్ రావు. అందరూ ఏమనుకుంటారంటే 29 పీజీ అయిపోయింది, వీడికి మంచి లైఫ్ ఉండిద్ది, జాబ్ ఉండిద్ది అనుకుంటారు. కానీ 65 దాకా తీసుకెళ్తే పాత వాళ్ళు వెళ్ళరు, కొత్త వాళ్ళు రాలేరు. సో దీనివల్ల చాలా ఇబ్బందులు పడాల్సిన అవసరం వస్తుంది. అండ్ ఈ చైన్ అనేది అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్స్ అనేది వీళ్ళకు రిటైర్మెంట్ ఇస్తే కానీ ఇది అవ్వదండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ షేక్ అమీర్, సీనియర్ రెసిడెంట్ రిప్రజెంటేటివ్ యాబ్జుడా ప్యానల్ మెంబర్ అండి. ఈరోజు నేను చెప్పాల్సింది ఏంటంటే సీనియర్ రెసిడెంట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ యాబ్జుడా అని చెప్పేసి డిసెంబర్ నుంచి కూడా మన యాబ్జుడా ప్రెసిడెంట్ వాళ్ళు రిప్రజెంట్ చేస్తూనే ఉన్నారండి. అండ్ 2022-2025 బ్యాచ్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ స్టేట్ బాండ్లో స్టార్టింగ్ గైడ్లైన్స్ చేసేటప్పుడు యాబ్జుడా ప్యానల్ మెంబర్సే డిఎంఈ సార్తో మాట్లాడడం జరిగిందండి. ఆ మాటల్లో భాగంగా ఇనిషియల్గా మాకు 3 నెలలు రూరల్ సర్వీస్ వేస్తామని చెప్పేసి 9 నెలలు గవర్నమెంట్ కాలేజ్ సైడ్ వేస్తామని చెప్పారండి. కానీ లాస్ట్ రెగ్యులేషన్స్ వేసేటప్పుడు మాత్రం 6 మంత్స్ మీరు రూరల్ సర్వీస్ చేయాలి అండ్ 6 మంత్స్ మెడికల్ కాలేజ్ చేయాలి అని గైడ్లైన్స్ ఇచ్చారండి. కానీ దానికి కూడా మేము ఒప్పుకుంటూ దానికి అనుకూలంగానే చేస్తున్నామండి. కానీ మొన్న రిలీజ్ చేసిన 19వ తారీఖున హెల్త్ సెక్రటరీ గారు ఏదైతే రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ అందులో ఎక్కడ సీనియర్ రెసిడెంట్స్ అనే ప్రస్తావన లేకపోవడం చాలా బాధాకరంగా ఉందండి. ఎందుకంటే గత డిసెంబర్ నుంచి ఏవైతే యాబ్జుడా ప్యానల్ మెంబర్స్ రిప్రజెంట్ చేస్తున్నారో అందులో ప్రతి లెటర్లో కూడా సీనియర్ రెసిడెంట్స్ ఇంక్లూడెడ్ ఉన్నారండి. మేము యాబ్జుడాలో ఉన్నామని చెప్పేసి సపరేట్గా ఇంకో ప్రెస్ నోట్ రిలీజ్ చేయాల్సిన అంత బాధాకరమైన విషయం అండి. దాంతోపాటుగా 2022-2025 పోస్ట్ గ్రాడ్యుయేట్ బ్యాచ్ ఏదైతే ఉన్నదో మాది ఫస్ట్ బ్యాచ్ టు సర్వ్ ద రూరల్ సర్వీస్ బాండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండి. ఈ బాండ్లో ఏంటంటే మాకు 6 నెలలు రూరల్ సర్వీస్ వేశారు, ఇంకో 6 నెలలు వచ్చేసి మెడికల్ కాలేజ్లో వేశారండి. అందులో చాలామందికి ఒక 600 కిలోమీటర్ డిస్టెన్స్ దూరంగా ఉన్నా కానీ మా సొంత ఖర్చులు పెట్టుకొని మాకు ఫుడ్ అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్
అకామిడేషన్ అలవెన్స్ ఇవేమి ఇవ్వకపోయినా సరే మా సొంత ఖర్చులు మేము పెట్టుకొని సర్వీస్ చేయడానికి మేము ముందుకు వచ్చామండి. ఎటువంటి ఏ దశలోనూ మేము గవర్నమెంట్ వ్యతిరేకించలేదండి. కానీ ఇంకా ఈ హైక్స్ గురించి ఎక్కడైతే మాటలు వస్తున్నాయో అక్కడెక్కడ సీనియర్ రెసిడెంట్స్ని ఇంక్లూడ్ చేయకపోవడం చాలా బాధాకరంగా ఉందండి. అండ్ ఆల్సో మమ్మల్ని ఫ్యాకల్టీ కింద కన్సిడర్ చేయడం అనేది చాలా దురదృష్టకరం అండి. ఎందుకంటే ఈ బాండ్ ఏదైతే ఉందో దీని రెగ్యులేషన్స్లో క్లియర్గా వీఆర్ డాక్టర్స్ అండ్ రెసిడెంట్స్ అని ఇచ్చారండి. అండ్ వీ హ్యావ్ బీన్ పెయిడ్ హానోరియం ఆర్ స్టైపెండ్ అండి, నాట్ శాలరీ అండి. సో మమ్మల్ని ఫ్యాకల్టీగా కన్సిడర్ చేయడం అనేది చాలా దురదృష్టకరం అండి. దాంతోపాటుగా ఏంటంటే 2024లో ఏదైతే జీవో పాస్ అయిందో, జీవో నెంబర్ 723, అందులో సీనియర్ రెసిడెంట్స్ రివిజన్ ఆఫ్ స్టైపెండ్ అయిందండి. ఆ రివిజన్లో ఏంటి అంటే ఇక్కడ క్లియర్గా మీరు చూడొచ్చండి, మెన్షన్ 15% ఆఫ్ హైక్ ఆన్ పార్ విత్ ద జూడాస్ అని క్లియర్గా మెన్షన్ చేశారండి. ఆ రివిజన్ అనేది ఇది ఇప్పుడు 2026 జనవరి నుంచి అవ్వాలండి. కానీ ఎక్కడ కూడా సీనియర్ రెసిడెంట్స్ అనే మాట చేయకపోవటం అండ్ ఆల్సో ఈ హైక్ ఈ రివిజన్ ఆఫ్ స్టైపెండ్స్ గురించి మాట్లాడకపోవడం చాలా బాధాకరంగా ఉందండి. దాంతోపాటుగా ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఎవరైతే ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ మేము ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి బయటకు వచ్చినా కానీ ఇప్పటికీ కూడా మా డిగ్రీ సర్టిఫికెట్లన్నీ ఇంకా కాలేజీల వద్దే ఉందండి, విచ్ ఈస్ వెరీ అన్ఫేర్ అండి. మేము మా సర్టిఫికెట్స్ని కోరుకోవటం అది మా హక్కు అండి. దయచేసి ఇవన్నీ మీరు గవర్నమెంట్ చెప్తారని థ్యాంక్ యూ.